శంకర్ మార్క్ కదా చూస్తుంటే యాంగ్జైటీగా ఉంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. 5,000 కోట్లు చేస్తారు పక్క తెలుగు రాష్ట్రాల్లో. ఇది తమిళ మన శంకర్కి తమిళ రిలీజ్ అవుతుంది కాబట్టి తమిళ హిందీ కూడా యాడ్ అవుతాయి కదా. డైలాగ్ ఇది కాదు కానీ చాలా బాగున్నాయి. చుమ్మా అనేది డైలాగ్ పెట్టారు, బాగుంది. మన కుర్రోడు చెప్పే డైలాగ్ మనం చెప్పేది కాదు. సినిమా బాగుంది. అందరూ చూడొచ్చు, ఆల్ సైడ్ సినిమా. ఫ్యామిలీస్ అన్ని సెంటిమెంట్ ఉన్నాయి కదా, అది సమపాళ్ళు పెట్టారు. అన్ని బాగున్నాయి కాబట్టి ఆల్ సైడ్ చూస్తారు సినిమా. కామెడీ సునీల్ కామెడీ చాలా బాగుంది. వెరైటీగా ఉంది సినిమా. మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఒక సీన్ ఉంది. సునీల్ త్రూట్ ఉన్నాడు. అది బాగుంది, బెస్ట్, అంత బాగుంది సినిమా. థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్ కోసం మనం మూవీ పెడుతూ వెళ్తాం, ఏ ఫీలింగ్ లేకుండా ఎక్కడ బోర్ కొట్టించుకున్నా అంతా చాలా హ్యాపీగా. నాకైతే బాగా నచ్చింది. సాంగ్ తీసేసిన సంగతి కూడా నాకు తెలియదు. ఇంకా సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్ చెప్పడం నాకు రాదు కానీ అది బాగు అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఆ సాంగ్ చాలా బాగుంది. సినిమాలో మొత్తంగా నచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా? హైలైట్స్ అంటే అన్ని ఎక్కడ మనం డిస్కరేజ్ అవ్వకుండా ఎంకరేజింగ్ గా ఉంది. బాగా ఎవరిది? బాగుంది. శ్రీకాంత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం పొలిటికల్ సినిమా అంటున్నారు కదా, అంటే ఫ్యామిలీతో వచ్చి చూసారా? ఫ్యామిలీతో, నేను మా హస్బెండ్ ఇద్దరు వచ్చి చూసాను. నచ్చిందా సినిమా? మరి నచ్చింది, బాగా నచ్చింది నాకు. ఎంత రేటింగ్ ఇస్తారు? నేనైతే 100% ఇస్తాను. 100 ఇస్తారు. అంటే మనం ఒక టీం ఉండాలి, ఏదైనా ఒకటి మంచిగా ఉండాలి. అది బాగా ఉంది. ఫ్యామిలీ కూడా ఎంకరేజింగ్ అవుతుంది. డాడీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉంటుంది, దానికోసం డౌటే లేదు. యాజ్ అ ఫాదర్ చాలా కష్టపడుతున్నాడు. హోప్ సో మీ మీడియా మిత్రులకు ఆశీర్వాదంగా వెళ్తే ఇంకా ముందు సో గైస్, గేమ్ చేంజర్ 100% ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి. సంక్రాంతి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. గేమ్ చేంజర్ శంకర్ గారి సినిమాలో ఫస్ట్ షాట్ చూడగానే ఆ శంకర్ గారు మనకు వచ్చేసారు అనుకోవాలి. ఫస్ట్ ఫైట్, ట్రైన్ ఫైట్ చాలా బాగుంటుంది. అండ్ సినిమా మొత్తం బాగుందండి. ఎక్కడ కూడా పేరు పెట్టడానికి ఏం లేదు, చాలా బాగుందండి. మెయిన్ మనకి సోషల్ మెసేజ్ శంకర్ గారి మూవీస్ లో మెయిన్ ఎలిమెంట్. ఇక్కడ కూడా మనకు అదే ఉంటుంది కాబట్టి సినిమా బాగుందండి, చాలా బాగుందండి సినిమా. శంకర్ గారి డైరెక్షన్ మళ్ళా చాలా రోజుల తర్వాత నేను అప్పట్లో శివాజీ సినిమాకి ఫస్ట్ అంటే అప్పుడు కూడా బెనిఫిట్ షో చేశారు శివాజీ సినిమాని. అప్పుడు వచ్చి ఆ రోజు నేను ఎట్లా ఎంజాయ్ చేశానో నేను అదే స్క్రీన్ లో మళ్ళీ ఈ రోజు శంకర్ గారి సినిమాలకి అదే స్క్రీన్ లోకి వెళ్ళి అట్లనే బయటకు వచ్చాను. ఎట్లా అంటే మళ్ళీ నాకు అదే శివాజీ ఆ శంకర్ గారు కనపడ్డారు. ఓకే అంటే సినిమాలో అన్ని ఇప్పుడు స్టోరీలు అంటే అన్ని కలిసినట్టే ఉంటాయి, కానీ బాగుందండి స్టోరీ. ఇది ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఈ స్టోరీ తీశాడు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ అండి, చాలా బాగా చేశారు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ రంగస్థలము RRR లో చూసాము. అక్కడ రామ్ చరణ్ గారు ఎలా ఎరగదీశారో ఇందులో కూడా అలాగే తీశారు. చాలా బాగుందండి. చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే లాగ్ ఉంది అంటున్నారు, మరి ఎంతవరకు? లాగ్ అంటే ఏం లేదండి, ఆ సినిమా ఫస్ట్ డే కదా మానేష్, అందరు పొద్దున్నే లేచి వచ్చారు. అది వాళ్ళ కొద్దిగా నిద్ర హ్యాంగ్ ఓవర్ కూడా ఉంటది కాబట్టి అట్లా అనిపిస్తుంది. రేపు చూడండి మళ్ళీ వేరు తీరు ఉంటుంది సినిమా. అంటే సాంగ్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు అంటున్నారు, లే సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అనిపించదు. సాంగ్స్ కూడా ఐరన్ సాంగ్ కూడా తీసేశారు కదా, మరి అదే ఇప్పుడు ఆ కంటెంట్ అలా జరిగేటప్పుడు ఏదైనా మన డిస్టర్బెన్స్ అయితే మేబీ వాళ్ళకి ఇట్లా అనుకుంటారేమో. అది పెట్టొచ్చు సాంగ్ ప్రొడక్షన్ వాళ్ళ, అది సినిమా తర్వాత. కానీ అలా ఏం లేదండి సినిమా. నేను ఫ్యామిలీతో చూసాను, మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మా కొడుకు కూడా ఈ జనరేషన్ ఆయనకు కూడా నచ్చిందంటే ఖచ్చితంగా నచ్చినట్టే. ఇప్పుడు నా జనరేషన్ నచ్చిపోయినా వాళ్ళకి బాగా నచ్చుతుందండి. మరి అప్పన్న క్యారెక్టర్ కి రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు వస్తుందంటారా? నేషనల్ అవార్డు అనేది నాకు తెలియదు, అంత పెద్దోని కాదు నేషనల్ అవార్డు దాకా చెప్పంత. నాకు సినిమా ప్రియుడుగా సినిమా చూశాను, సినిమా బాగా నచ్చింది. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. నాకు ఇందాకనే ఎవరు అన్నారు, నిజంగా అట్లే అనిపించింది క్యారెక్టర్. కానీ సూపర్ అండి ఆ క్యారెక్టర్.
నాకా కలెక్టర్ క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. టర్నింగ్ పాయింట్ అంటున్నారా, అది ఎంతవరకు నిజం సినిమాలో? టర్నింగ్ పాయింట్ అండి అట్లేం లేదండి. అంజలి గారు ఉన్న క్యారెక్టర్ బాగా చేసుకున్నారు ఆమె అంతే. టర్నింగ్ పాయింట్ అంటే రామ్ చరణ్కి ఇది, రామ్ చరణ్ గారికి, ఎస్జే సూర్య గారు, శంకర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఇక్కడ స్టాప్ అయి ఉన్నారు. మన శంకర్ గారు మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, అది మాత్రం పక్క. ఓవరాల్ గా రేటింగ్ 4 ఇస్తానండి, 5/4. యా, థ్యాంక్ యూ అండి. ఎన్టీఆర్ గారు ఆల్రెడీ తీసేశారు కదా, అది ఎప్పటికీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా చాలా బాగుందండి. ఓపెన్ చెప్తున్నారు, కళ్ళకి ఖచ్చితంగా నీళ్ళు తిరుగుతుంది కొన్ని సీన్స్. ఎస్జే సూర్య క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాని గారితో చేసిన యాక్టింగ్ ఈ లెవెల్లో ఉంటే దీన్ని మించిపోయారు చాలా బాగా. ఎస్జే సూర్య గారిని చాలా బాగా వాడుకున్నారు. శంకర్ గారు యాక్టింగ్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. చాలా ఎంజాయ్ చేసాం ఆయన యాక్టింగ్. శ్రీకాంత్ గారు యాక్టింగ్ ఆపరేషన్ దుర్యోధనలో ఎంత బాగా యాక్ట్ చేశారో దానికి మించి చేశారు దీంట్లో. ఆయన యాక్టింగ్ సూపర్. అసలు సినిమాలో నాకు బాగా నచ్చింది శ్రీకాంత్ గారి యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే బ్యాక్ డ్రాప్ లో ఉన్న నేటివిటీ, అంజలి గారి సీన్స్ విత్ రామ్ చరణ్ గారిది, ఆ సీన్స్ చాలా బాగా నచ్చాయి. డైరెక్షన్ చాలా బాగుందండి, డైరెక్షన్ చాలా బాగుంది. అది డైరెక్షన్ చాలా బాగుంది. ఆయన శంకర్ గారి గురించి డైరెక్షన్ మనం మాట్లాడుకోవచ్చు. ల్యాగ్ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ సీన్స్ నడుస్తుంది కాబట్టి అట్లా అనిపించుండొచ్చు. బట్ ఒక లెవెల్ వరకు స్టోరీ కోసం దాన్ని ఆ విధంగా, ఇంటర్వెల్ బ్యాంక్ కోసం ఆ విధంగా నడిపించుండొచ్చు. బట్ చాలా బాగుంది, చూడడానికి బాగుంది. 3.5కి 3.5 చాలా బాగుంది. అన్న సినిమా పేరు గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అనకన్నా గేమ్ ఓవర్ అంటే బాగుండేది. అండ్ ప్రెడిక్టబుల్ అన్న, ప్రెడిక్టబుల్ అన్న, టోటల్ ప్రెడిక్టబుల్ అన్న. ప్రతి షాట్ ఊహించవచ్చు, నెక్స్ట్ టైం అయితే చెప్పవచ్చు. నేను బాగా డిసప్పాయింట్ అన్న. యాజ్ ఎ మెగా ఫ్యాన్ గా నేను మార్నింగ్ 4 o'clock వచ్చి చాలా ఎనర్జీ చెప్దాం అనుకున్నా, కానీ సినిమా వచ్చిన తర్వాత నాకు చాలా నీరసం వచ్చింది. నిజంగా శంకర్, నువ్వు నిజంగా నీ అడ్రస్ పెట్టు, నిజంగా నీ వల్ల నిజంగా రాంతో చాలా మనసు అన్న. అంత పెద్ద గ్లోబల్ స్టార్ పట్టుకొని ఎట్లా సినిమా చేయాలన్నా, ఇట్లాంటిది అన్న సినిమా. రొటీన్ స్టోరీ, ఒక మంచి పని చేయాలనుకుంటారు, పార్టీ పెడతారు, వాళ్ళు ఉన్నోడు వెనుపట్టు పడతాడు, హీరో వచ్చిపోతాడు, వాళ్ళ సెకండ్ కొడుకు వస్తాడు, కష్టపడతాడు, వాళ్ళ సినిమా. ఇది అన్న స్టోరీ. ఎంత పెద్ద హీరో అన్నట్టు ఎట్లా స్టోరీ చేయాలన్నా నిజంగా చాలా బాగుపడ్డాను నేను. చాలా నిజంగా చాలా నర్వస్ ఫీల్ అయినా. ఒకటేంటంటే అన్న, రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ పీక్స్ అన్న, అసలు 1% తగ్గలేదు. ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తను కానీ, ఎస్జే సూర్య కానీ, మన సముద్రకాని కానీ, శ్రీకాంత్ కానీ, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ వర్త్ అని చెప్పొచ్చు అన్న. సెకండ్ హాఫ్ వచ్చాక అంజలి మేడం తో సీన్స్ ఉంటాయి, ఏడిపించాడు. ఫస్ట్ హాఫ్ లో హెలికాప్టర్ సీన్ ఉంటాయి భయ్యా, ఊత కోత. ఇది చాలా మంది పర్ఫార్మెన్స్ అయితే 1% తగ్గదన్న. కానీ చూడన్నా, రామత సాంగ్ కానీ, మన జరగని సాంగ్ కానీ, ధూమ్ సాంగ్ చూసినప్పుడు నాకు జానీ మాస్టర్ పర్ఫార్మెన్స్, అరే నాకు నేషనల్ అవార్డు ఎందుకు కట్ చేశారు, మళ్ళీ నేషనల్ అవార్డు చేయాలని కోరుకుంటారు. అట్లాంటి ధూమ్ సాంగ్ టైంలో నాన్న హైరాన్ సాంగ్ కట్ చేశారు. అంత సాంగ్ ఎందుకు కట్ చేశారు నాకు అర్థం కావట్లేదు. సినిమా కూడా మెయిన్ మైనస్ ఏంటంటే నాన్న హైరాన్ సాంగ్ లేపేయడం, సినిమా స్టోరీ బాగాలేకపోవడం వల్ల సినిమా చాలా మైనస్ అయింది. నిజంగా 500 కోట్లు కొట్టే సినిమా ఇది. ఎంత ఖరాబ్ చేసిన నిజంగా చాలా బాధపడుతున్నాను. ఇది రాంచే తప్పు కాదు, దిల్లాస్ తప్పు కాదు, ప్రొడ్యూసర్ తప్పు కాదు, ఏకైక తప్పు డైరెక్టర్ వల్ల సినిమాకు మైనస్ అయింది. చాలా బాధపడుతున్నాను నిజంగా. ఇక్కడ నుంచి సినిమాలో ఆపేసామి, నేను చూడలేకపోతున్నాను. చాలా బాధపడుతున్నాను. అయితే అసలు బోర్ కొట్టింది అన్న, నీరసం అయిపోయాను నేను. మనకి ఏందో అన్న, నేను 5కి 2.5 లేక 3 ఇస్తాను అంతే. ఇంత మించి నాకు ఓరయ్యో నా ఏం సినిమా తీసినావయ్యా నువ్వు, మా సార్ ఏం చేద్దాం అనుకున్నా, గ్లోబల్ సార్ని. నా మైండ్ మొత్తం 3 ఉత్సాహం అంతా పోయిందన్న. నాకైతే చాలా బాధపడుతున్నాను. జనం చెప్తున్నా, డబ్బులు తీసుకోలేదు, చాలా జనం చెప్తున్నా, నాకు ఏడుపు వస్తుందో ఏం చెప్పాలో అర్థమవుతలేదు. అన్ప్రెడిక్టబుల్ ఇది గేమ్ ఓవర్. సినిమా గురించి నానా హైరాన్ సాంగ్ మిస్ అయింది సినిమాలో. 4 weeks తర్వాత యాడ్ చేస్తారంటే ఇంట్లో ఓటీటీలో వస్తుంది చూసేయండి, థియేటర్లో అప్పటిదాకా ఉండదు. ఎందుకంటే రివ్యూ మీకు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. శంకర్ గారి మీద అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. కాకపోతే ఈ సినిమా గురించి ఇంకోటి కూడా చెప్పాలి నాకు. ఎందుకంటే శంకర్ గారికి సినిమా చూసి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవేది, సినిమా మీద ఎక్స్పెక్టేషనే పెట్టుకోలేదు. నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వస్తేనే ఎంత రాడ్ లాగా ఉంది, పెట్టుకుని వస్తే నా పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఖైరాత్వాని గారి కాంబినేషన్ ఆల్రెడీ వినయ విజయరామ ఫ్లాప్ చూసిన తర్వాత మళ్ళీ ఆవిడ కాంబినేషన్ ఎందుకు తీసుకున్నారు అనేది ఒకటి అర్థం కాల. తమన్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన బీజిఎం లేదు, ఇంకా అదే అనుకుంటున్నాను. బెటర్ ఇంకొకసారి రామ్ చరణ్ గారు ఖైరాత్వాని గారితో వద్దు అనేది అయితే నా సజెషన్.
అంజలి గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, బట్ ఆ పెర్ఫార్మెన్స్ లో ఫైర్ లేదు, ఆ కావాల్సిన ఫైర్ లేదు. 75 కోట్లు సాంగ్స్ కోసం ఖర్చు పెట్టారంటే వెనకాల ఉన్న పబ్లిక్ కోసం ఖర్చు పెట్టారు. సాంగ్ లో ఎలాంటి, నాకు నిజంగా నానా హైరానా సాంగ్ ఎందుకు లేదా అనిపించింది. దాని ఏది మన ఈ సాంగ్ ఉంది కదా, జరగండి కానీ నానా హైరానా పెట్టుంటే బాగుండేది, మన విజువల్ గా బాగుండేది చేసి ఆ సాంగ్ తీసేసి జనాలు గుంపులు వెనకాల ఎందుకు అంతమంది డాన్సర్లు, ఏం చేద్దాం. కలెక్షన్స్ వస్తాయా మరి మూవీకి? కలెక్షన్స్ రాలేదు, రీచ్ అవుతుంది. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆల్రెడీ ఆచార్య వచ్చింది, మీరు అది మర్చిపోతే ఎలా. పాతఘట్టం అయిపోయిన తర్వాత ఆ పొలిటికల్ డ్రామా అన్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇది కూడా రామ్ చరణ్ గారు చేయాల్సిన సినిమా కాదు. అంటే ఆయన మెయిన్ గా గడ్డంతో ఉండి మాస్ ఎలివేషన్స్ ఉంటేనే బాగుంటుంది అనిపించింది. ఇంత క్లాసీగా నాకు నచ్చలా. అండ్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నేను సెకండ్ హాఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో పాట వస్తుంది, ఆ అంజలి గారు పాడే పాట. నేను ఆ పాట ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే అరవింద సమేత వీరరాఘవలో సాంగ్ ఉంటుంది. నేను అక్కడి నుంచి అయ్యేస్తున్నాను సినిమా అనుకున్నా, అక్కడి నుంచి మొత్తం పడిపోయింది అన్నమాట చివరి దాకా కూడా. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సాంగ్ నుంచి ఇంకా అయ్యేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ అప్పన్న క్యారెక్టర్ గురించి నేషనల్ అవార్డు పక్కా అన్నారు. అప్పన్న క్యారెక్టర్ లో ఎమోషన్ లేదు, ఫైర్ లేదు, ఏదో న్యాచురల్ గా అలా తీసినట్టు తీసేసారు. సో అప్పన్న క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు నాకైతే. సో ఓవరాల్ గా సినిమా నాకు యావరేజ్ అని చెప్తాను. వన్ టైం వాచబుల్ కూడా కాదు. చెప్పాను కదా మీకు, నానా హైరానా సాంగ్ 4 వీక్స్ తర్వాత యాడ్ అవుతుంది. ఆ 4 వీక్స్ తర్వాత నాకు థియేటర్ లో సినిమా ఉండదు. సో ఇంట్లో ఓటీటీకి వచ్చేస్తుంది, అప్పుడు చూసేయండి. నానా హైరానా సాంగ్ యాడ్ చేసి ఓటీటీలో పెడతారు, అక్కడ చూద్దాం. అండ్ సినిమాకి రేటింగ్ కావాలంటే రేటింగ్ అయితే 5కి 1.5 సేమ్ స్టోరీ సేమ్ ఏ సినిమా అదే చెప్తాం అది. అసలు సినిమా పెట్టిన డబ్బులు టైటిల్ కి తగ్గట్టు స్టోరీ కాదు. అంజలి గారి గురించి ఏం చెప్తారు? అంటే చాలా మంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి నచ్చిందని చెప్తున్నారు. హీరో పరంగా మాట్లాడుతున్నారు, డైరెక్షన్ పరంగా మాట్లాడుతున్నారు. హీరో తగ్గట్టు ఆయన ఎవరు క్యాషువల్ గా చేశారు కదా, హీరో స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు ఇప్పుడు అన్యాయం అయిపోయిందా లేకపోతే బాబుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి హీరోయిన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాడు. అండ్ అందులో అయితే ఎలక్షన్ ఎలా కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి మొత్తం చూపిస్తాడు. యాక్చువల్లీ చెప్పాలంటే బాబాయ్ గారు ఒక గేమ్ చేంజర్, అబ్బాయి ఇక్కడ గేమ్ చేంజర్, అదే హైలైట్. సెకండ్ హాఫ్